మనం చూసాం సార్, సాక్షి స్క్రీన్ మీద మీరు కూడా చూస్తుంటారు. ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసిన వీడియో రియలీ గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 1-2 జనరేషన్స్ 1971 తర్వాత ఇలాంటి పరిస్థితుల్ని చూసుండరు. సో ప్రస్తుతం పాకిస్తాన్ చేస్తున్న ఈ దాడుల్ని సమర్థంగా మనం తిప్పికొడుతున్నాం, అడ్డుకుంటున్నాం. బట్ కంప్లీట్గా పూర్తిగా అగ్రెషన్కి మనం ఇంకా రాలేదు. బికాజ్ G7 countries are appealing to both the countries to escalate the situation. అలాగే అమెరికన్ ప్రెసిడెంట్ కూడా 2 దేశాలకు కూడా విజ్ఞప్తి చేసినట్టుగా, మరోవైపు అమెరికన్ ప్రెసిడెంట్ను కలవడానికి, సమావేశం అవడానికి పాక్ అధికారులు, ప్రధాని ప్రయత్నిస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. సార్, ఎలా చూస్తున్నారు ప్రస్తుతం సిచ్యువేషన్ని? ఈరోజు ఉదయం ఒక హై స్పీడ్ మిసైల్ని కూడా, ఫస్ట్ టైం బ్యాలిస్టిక్ మిసైల్ని పాక్ ప్రయోగించింది. యుద్ధం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఒక అడుగు ముందుకేసినట్టుగా కనిపిస్తున్న పరిస్థితి. హౌ డు యూ అనలైజ్ ద హోల్ సిచ్యువేషన్? జై హింద్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ ఛానల్. అండ్ మీరు చూపిస్తున్నట్టు ఈ వీడియోస్ కూడా మీరు డిస్ప్లే చేస్తున్నారు. ఆర్మీ కాంపిటెన్స్ గురించి, స్పిరిట్ గురించి, లీడర్షిప్ గురించి దేర్ వాజ్ నెవర్ ఎనీ డౌట్. ఇట్స్ ఆల్వేస్ బీన్ దేర్. అండ్ ఇవాళ మార్నింగ్ బ్రీఫింగ్ అయింది, నిన్న ఈవినింగ్ కూడా అయింది. ఈ త్వరితగతిలో బ్రీఫింగ్స్ అయ్యేవి ఆర్ అన్ ఇండికేటర్. నిన్న ఈవినింగ్ బ్రీఫింగ్ అయినప్పుడు దాని టోన్ టెనర్ వాజ్ డిఫరెంట్. ఇవాళ మార్నింగ్ బ్రీఫింగ్లో ఇట్ వాజ్ లిటిల్ డిఫరెంట్. నిన్న ఈవినింగ్ అయినప్పుడు దే డిడ్ నాట్ మెన్షన్ సో మచ్ ఆఫ్ అవర్ లొకేషన్స్ బీయింగ్ అండర్ ఫైర్. చాలా మటుకు ఆ రోజు ముందు అయ్యే దాని గురించి మాట్లాడినారు. హౌ వాళ్ళ ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో అండ్ మిసైల్స్ ఉన్నాయో వీటి ట్యాకిల్ చేయగలిగినామని. తర్వాత దే స్పోక్ ఆఫ్ లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బీయింగ్ డౌన్. నిన్న మాట్లాడుతున్నాను. సో ఇవన్నీ చూస్తుంటే ఒకటికేమో మనము బాగా డిఫెండ్ చేసుకుంటున్నామని ఒకటి తెలిసింది. బట్ ఇవాళ మార్నింగ్ చూస్తే నిన్న ఇంకో పాయింట్ ఉండేది. మెయిన్లీ ఇప్పుడు బార్డర్ స్టేట్స్ చూస్తే గుజరాత్, తర్వాత పంజాబ్ అండ్ హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్, ఈ 4 స్టేట్స్ ఆర్ జనరలీ ఆన్ ద బార్డర్ సైడ్. అయితే నిన్న మాత్రం పంజాబ్ అండ్ జేఎండ్కేనే ఇంపాక్ట్ అయినట్టు మాట్లాడినారు. ఇవాళ చూస్తే కొన్ని లొకేషన్స్ రాజస్థాన్ నుంచి అండ్ అప్ శ్రీనగర్ కంటే మీదికి కూడా లొకేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. నిన్న మాత్రము ఫస్ట్ ఆ ఛానల్ ఎక్కడైతే పఠాన్కోట్, జమ్మూ, ఉధంపూర్, సాంబా అండ్ వెల్ షార్ట్ ఆఫ్ శ్రీనగర్, ఆ ఛానల్ గురించి మాట్లాడుతుండేది. నిన్న రాత్రి మాత్రం మళ్ళీ ఫ్రెష్ ఏరియాస్లో ఎస్కలేషన్ అయినట్టు మాట్లాడుతున్నారు. మీరు గమనిస్తే కూడా, బికాజ్ యువర్ ఛానల్ ఈజ్ వెరీ అబ్జర్వెంట్ అండ్ ఐ నోటీస్ దట్ యూ నోటీసింగ్ లాట్స్ ఆఫ్ మైనర్ థింగ్స్. యూనిఫామ్ చేంజ్ కూడా ఉందండి. యూనిఫామ్ చేంజ్లో ఇట్స్ అన్ ఇండికేటర్. ముందు ఫార్మల్గా యూనిఫామ్ ఉండేది. నిన్న అండ్ ఇవాళ మార్నింగ్ ద యూనిఫామ్ ఇస్ మోర్ డిస్రప్టివ్, అంటే అది కామఫ్లేజ్ టైప్ డిస్రప్టివ్ యూనిఫామ్ ఉంది. మేబీ ఇట్స్ అ సైన్ ఆర్ మేబీ వీఆర్ రీడింగ్ మోర్ ఇన్ టు ఇట్. కానీ ఒక టోన్ అండ్ టెనర్ చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు కూడా ఫారెన్ సెక్రటరీ కూడా మాట్లాడుతూ మెజర్డ్, క్యాలిబ్రేటెడ్, నాన్ ఎస్కలేటెడ్ అని మనం ఆ కీవర్డ్స్ వాడుతున్నాం మళ్ళీ. అండ్ పాకిస్తాన్ ఇస్ కంట్రిబ్యూటింగ్ టు ఎస్కలేషన్ అని అంటున్నాము. అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం దే స్పోక్ ఆఫ్ మన సైడ్ నుంచి ఒక ఐ వుడ్ సే ఇన్వేజివ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. 3 ఎయిర్పోర్ట్లని న్యూట్రలైజ్ చేసినట్టు. ఎయిర్పోర్ట్ న్యూట్రలైజ్ కాగానే ఇవన్నీ ఫార్వర్డ్ ఏరియాస్లో ఉన్న ఎయిర్పోర్ట్స్, అవి న్యూట్రలైజ్ అవుతే ఏమవుతుందంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ డౌన్ అయిపోతాయి. అండ్ ఇన్ అడిషన్ టు ఇట్ దేర్ ఎయిర్ క్రాఫ్ట్స్, అంటే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, అవి కూడా డిజేబుల్ అయిపోతాయి. కాబట్టి ఇట్స్ ఎ మ్యాసివ్ కైండ్ ఆఫ్ బ్లో టు దెమ్ వాట్ యువ్ డన్. అయితే మన వాళ్ళు అండర్ ప్లే చేస్తున్నారు. బట్ ఎగ్జాక్ట్గా డ్యామేజ్ ఎంత అయింది మన దిక్కు వాళ్ళ దిక్కు అన్నది ఎప్పుడు కూడా ఇవి కన్ఫర్మ్గా ఉండవు. కానీ ఒక డిస్టర్బింగ్ న్యూస్ ఉండేది రజౌరీ వాళ్ళ మార్నింగ్లో ఒక అడిషనల్ కమిషనర్, సీనియర్ అసిస్టెంట్ కమిషనర్ సకమ్ టు వన్ ఆఫ్ ద మిసైల్స్ అని రిపోర్ట్ వచ్చింది. సో ఇట్లాంటి డ్యామేజ్ అవుతుంటుంది. బట్ మీరన్న ఫ్రెష్ రిపోర్ట్స్లో ఇంటర్నేషనల్ ప్రెషర్ ఐ థింక్ ఈస్ కమింగ్ ఇన్. అది ఎంతవరకు పనిచేస్తుంది, ఎప్పుడు పనిచేస్తుంది అన్నది విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండి. రైట్ సార్. సార్, ఒక రిటైర్డ్ మేజర్గా మీరు చెప్పండి సార్. సో వై వీ ఆల్వేస్ లైక్ అండర్ ప్లే వైల్ పాకిస్తాన్ ఓవర్ ప్లే అనేది ఒక సామాన్యులు, యుద్ధం గురించి తెలియని వాళ్ళు, యుద్ధ నీతి గురించి తెలియని వాళ్ళు, అఫ్కోర్స్ దేశభక్తితో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు టు ఆస్క్ యూ టు డైవల్జ్
హౌ మిలిటరీ ఆపరేట్స్. బట్ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో అంటే విల్ యూ మైండ్ టు షేర్ సంథింగ్ సార్? యా, అంటే నార్మల్గా ఎవ్రీ ఇట్లా దాంట్లో సిచ్యువేషన్ రెప్ అంటాం, సిట్ రెప్ అంటాం. సార్ గ్రౌండ్ నుంచి సిట్ రెప్స్ వస్తుంటాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఫ్రీ హ్యాండ్ టు ది సర్వీసెస్ టు డూ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఆన్ ద గ్రౌండ్. సో ఆ బ్లాంకెట్ శాంక్షన్ కనపడుతుంది. ముందు ఎప్పుడు ఇట్లా లేకుండేది. మీరు ఎందుకంటే యూ మెన్షన్ 71 ఆల్సో, అప్పుడు ఫ్రీ హ్యాండ్ లేకుండా అదర్వైజ్ దిస్ ప్రాబ్లం ఇన్ని రోజులు ఇంకా మనకు ఉండేది కూడా కాదేమో. అయితే ఆ ఫ్రీ హ్యాండ్ని ఏ విధంగా మనం వాడుకుంటామన్నది వీ హ్యావ్ టు సీ హౌ థింగ్స్ ఇవాల్వ్. ఎందుకంటే వీఆర్ ఎ డెమోక్రసీ, వీఆర్ ఎ డిఫరెంట్ కంట్రీ. ఆల్ సెడ్ అండ్ డన్ వీఆర్ ద ల్యాండ్ ఆఫ్ గాంధీ అండ్ బుద్ధ. యూ మైట్ హ్యావ్ ద మోదీస్ నౌ, బట్ స్టిల్ మన రెస్పాన్సెస్ గార్డెడ్గా ఉంటాయి. అండ్ బట్ దెన్ దెర్ ఇస్ ఒక వ్యూ ఆఫ్ స్కూల్ ఆఫ్ థాట్ వస్తుంది, చాలా గ్రూప్ డిస్కషన్ అవుతుంది, దట్ మేబీ ఇది కరెక్ట్ టైం టు 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 ఏమంటారు అడ్వాంటేజ్ని మనము తీసుకోవడానికి. పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ హ్యాస్ బీన్, అక్కడ చాలా ఈ టెర్రరిస్ట్ సెంటర్స్ నడుస్తున్నాయి ఎన్నో రోజుల నుంచి. అండ్ దట్ హెస్ బీన్ ద బోన్ ఆఫ్ కంటెన్షన్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో అంటే ఇఫ్ యూ కంపేర్ ఇట్, ఇఫ్ యూ అనలైజ్ ఇట్ ఫ్రమ్ ఎవ్రీ పాసిబుల్ పర్స్పెక్టివ్, given Pakistan's internal situation, pressure from international agencies, and what India can do, POK seems to be, the takeover seems to be the right opportunity అని అంటున్నారు. బట్ ఏ విధంగా ఇది ఇవాల్వ్ అవుతుంది, వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కానీ ఒక ఫండమెంటల్ థింగ్ ఉందండి ఇక్కడ. ఇఫ్ యూ సీ వాట్ ఈస్ ఇండియా డూయింగ్, ఇప్పుడు వాట్ డిడ్ పాకిస్తాన్ డూ? 22nd ఏప్రిల్ నాడు ఒక 26 innocent tourists were harmed. And how did we respond? We targeted వాళ్ళ ఏవైతే టెర్రరిస్ట్ స్థావరాలని వీటిని మనము టార్గెట్ చేసి ధ్వంసం చేసినాము. సో వాట్ ఆర్ దే డూయింగ్? వాళ్ళకు ఎక్కడ, వాట్ ఈస్ దర్ కంప్లైంట్ దట్ వాట్ ఈస్ ఇండియా డూయింగ్? ఇండియాలో టెర్రరిస్ట్ సెంటర్స్ని టార్గెట్ చేస్తున్నారా? దేనికి వస్తున్నారు మన మీదకి? సో దే హ్యావ్ నో జస్టిఫికేషన్ ఎట్ ఆల్, నో గ్రౌండ్ ఎట్ ఆల్. So India has built up a very nice narrative in terms of a very strong overall opinion around what we are doing. So Pakistan has no ground at all. దీనికి ఒక మారల్ గ్రౌండ్ లేదు, మిలిటరీ గ్రౌండ్ లేదు, నాన్ మిలిటరీ లేదు, డిప్లొమసీ లేదు. సో దే ఆర్ ఒక స్ట్రెయిన్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇండియా ఇస్ కాలింగ్ ద షాట్స్. కానీ బట్ హౌ డు యు సీ శివకిరణ్ గారు, బట్ హౌ డు యు సీ దేర్ అగ్రెషన్? హ్యావింగ్ సెడ్ దట్, హౌ డు యూ సీ దట్ అగ్రెషన్? వాళ్ళు ఏదైతే పద్ధతి అవలంబిస్తున్నారో మనం డీఎస్కలేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేది మనం బయటికే చెప్తూ ఉన్నాం. మీరు చెప్పిన పాయింట్స్లో కేటగారికల్గా చెప్తూ ఉన్నాం. కానీ వాళ్ళు చేస్తున్న ఈ దాడులు అవ్వచ్చు, లేదంటే మిలిటరీ బేస్లతో పాటు సివిలియన్స్ని కూడా టార్గెట్ చేస్తున్న ఈ దాడులు ఒకంత ముందుకే అడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా. సో ఇస్ ఇట్ ద పాయింట్ లైక్ వేర్ వీ నీడ్ టు షో దట్ అగ్రెషన్? వినండి ఒక నిమిషం. ఇప్పుడు పాకిస్తాన్కి దే హ్యావ్ టు జస్టిఫై దర్ ఎగ్జిస్టెన్స్. దే హ్యావ్ టు జస్టిఫై. కశ్మీర్ హ్యాస్ బిన్ ఇష్యూ ఆన్ విచ్ దే రిమైన్డ్ అలైవ్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్. కాబట్టి మీరు కెనాట్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ దెమ్ రైట్ అవే. సో మీరు కశ్మీర్ గురించి మాట్లాడద్దు, మీరు ఏం చేయొద్దు అంటే వాళ్ళ పబ్లిక్ ఐలో వాళ్ళకు కూడా దే విల్ ఫాల్ డౌన్ ఇన్ దేర్ ఐస్. సో ద పాయింట్ హియర్ ఇస్ దే ఇది ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ నేషనల్ ప్రైడ్ కోసం చేస్తున్నారు. కానీ విద్ ఇన్ దేర్ కంట్రీ ఆల్సో opinion is building up fast and it's in a crisis. Reports to say petrol rates, banks మీద runs నడుస్తున్నాయి. Lot of problems are there inside. Maybe why it is doing, and మీ question కి why are they escalating అంటే that is what the Pakistan army has to do to keep it alive for some time. So ఇది సస్టైన్ చేయలేదనిపిస్తుంది. This is just yesterday and day before. అయితే what has India done? India has done a very, technically sound, professionally capable చేసి మనము వీఆర్ డిఫెండెడ్ అవర్ సెల్స్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన దాంతో వాళ్ళ డ్రోన్స్ మొన్న 300 డ్రోన్స్ వరకు ఫ్లై చేస్తున్నారంట. అసలు ఏం క్యాజువాలిటీస్ లేవు, దేర్ ఇస్ నో డ్యామేజ్ అబ్సల్యూట్లీ. సో దిస్ రిఫ్లెక్ట్స్ ఆన్ అవర్ ఎబిలిటీ టు డిఫెండ్ అవర్ సెల్స్ అండ్ ఇఫ్ నీడెడ్ అగ్రెషన్ కూడా ఉంటుంది. బట్ వీఆర్ బిహేవింగ్ ఇన్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ మెచ్యూర్ మేనర్. బట్ ఈ రెటరిక్ అవుతుందో రెస్పాన్సిబుల్, నాన్ ఎస్కలేటరీ మీరు అన్నట్టు మన దిక్కు నుంచి ఉంది, వాళ్ళ దిక్కు నుంచి లేదు అంటే మేబీ ఐ షుడ్ బి సేయింగ్, బట్ అంటారు ఇట్స్ ఎ రోగ్ నేషన్. ఆ నేషన్ తోటి వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్? యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఒక స్టేట్స్మెన్ లైక్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, ఒక రెస్పాన్సిబుల్ బిహేవియర్ కెనాట్ బి ఎక్స్పెక్టెడ్. మేబీ వాట్ ఐ ఆనెస్ట్లీ ఫీల్ ఇస్ దే నీడ్ అన్ ఎగ్జిట్ రూట్ నౌ. They need an honorable exit out of this.
దాట్ విల్ కమ్. ఇప్పుడు మీరు ఇంత అనౌన్స్ చేసినట్టు అమెరికా ఇంటర్వ్యూన్ అవుతుందో, చైనా చెప్తుందో, G7 చెప్తుందో, వాట్ ఎవర్. అయితే వాళ్ళ ఒక ఆనరబుల్ ఎగ్జిట్ ఇస్ వాట్ దే ఆర్ సీకింగ్. దిస్ కైండ్ ఆఫ్ మిస్చీవస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ కంటిన్యూ టు హ్యాపెన్ ఫర్ సమ్ మోర్ టైమ్. అండ్ ఒక డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ అంటే ఇది నార్మలీ రాత్రిపూట అయ్యే ఆపరేషన్స్, నిన్న కూడా మొన్న కూడా. ఇవాళ మార్నింగ్ చెప్పేది అంటే ఎర్లీ మార్నింగ్ కూడా కొన్ని ఆపరేషన్స్ అవుతున్నాయని. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్. ఇండియా హ్యాస్ టు బీ అల్ట్రా కేర్ఫుల్ బికాజ్ ఇప్పుడు మీరు అన్నట్టు మన స్టాన్స్ అవుతుందో దట్ షుడ్ నాట్ బి సీన్ యాజ్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్. Yeah. వీఆర్ రైట్ నో మనము ఒక పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి ఆపరేట్ చేస్తున్నాము. షుడ్ కంటిన్యూ టు డూ దాట్, ఎంగేజ్ దెమ్, కీప్ దెమ్ బిజీ. ఇప్పుడు ఎయిర్ బేసెస్ కొన్ని న్యూట్రలైజ్ చేయడం జరిగింది. డిఫెండ్ అవర్ స్టిల్ వెరీ వెల్, పుష్ దెమ్ ఇన్ టు ఏ కార్నర్ అండ్ థింగ్స్ విల్ హ్యాపెన్. పాకిస్తాన్ కూడా ఎట్లుండాలంటే దే ఆర్ ఎనీవే రిసీవింగ్ ఎండ్లో ఉన్నారు. లాస్ షుడ్ బి అన్ ఆనరబుల్ లాస్ ఫర్ దెమ్. అప్పుడు మేబీ దిస్ ఇస్ ఆల్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఇస్ ఆల్ అబౌట్, డిప్లొమసీ ఇస్ ఆల్ అబౌట్. Maybe they'll find a way. Yeah. In the midst of this, Pakistan Prime Minister Mr. Shehbaz Sharif has called NCA and a civilian officers meet. సో ఎన్సీఏ అంటే మన న్యూక్లియర్ ఏదైతే ఉంటుందో ఇవి పరీక్షించడానికి కూడా వాళ్ళ దగ్గరే అధికారం ఉంటుంది అనేది కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఎలాంటి సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ అంటే ఎలా అనలైజ్ చేస్తారు సార్? ఇది టిపికల్గా లీడర్షిప్ ఎప్పుడూ ఇన్వాల్వ్ అవుతుందండి. మన దగ్గర కూడా మన ప్రైమ్ మినిస్టర్ ఆల్సో నిన్న లాట్ ఆఫ్ సీనియర్ ఎక్స్ సర్వీస్ పర్సన్ మాట్లాడడం జరుగుతుంది. లాట్ ఆఫ్ మీటింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అయితే ఇవన్నీ రొటీన్ థింగ్స్. కానీ మీరు అన్నది న్యూక్లియర్ ఇష్యూ తీసుకొస్తున్నారు ఊరికి. పాకిస్తాన్ ముందు కూడా దీని గురించి మాట్లాడుతుంది. కానీ న్యూక్లియర్ ఏమంటారు యాజ్ అన్ ఆల్టర్నేటివ్ లాగా ఆర్ అసలు దాని గురించి మాట్లాడడం కూడా కష్టం. బికాజ్ ఇట్ విల్ నాట్ బి అలౌడ్ టు డూ ఇట్. మన దగ్గర నుంచి అయితే అటువంటి ఇనిషియేటివ్స్ ఏముండవు. పాకిస్తాన్ ఈవెన్ వాళ్ళ న్యూక్లియర్ కేపబిలిటీ ఉన్నా కూడా దే విల్ నాట్ బి అలౌడ్ టు గో ద ఫుల్ వే. దట్స్ వాట్, అదర్వైజ్ ఇట్స్ వెరీ డ్యామేజింగ్ ఫర్ ద హోల్ వరల్డ్, నాట్ ఓన్లీ పాకిస్తాన్. అది ఆ సిచ్యువేషన్కి వెళ్ళరు అని అనిపిస్తుంది. సూనర్ ద ఇంటర్వెన్షన్ బై సమ్ రెస్పాన్సిబుల్ ఏజెన్సీస్. మేబీ దీంట్లో కూడా ఇండియా ప్లేస్ ఎ కీ రోల్ అండి. ఎట్లయితే మనం ఇప్పుడు వార్ని కూడా కంట్రోల్ చేస్తున్నాము ఇన్ ఎ వెరీ మెజర్డ్, కంట్రోల్డ్ అండ్ నాన్ ఎస్కలేటరీగా. ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ డైలాగ్ కూడా మన దిక్కు నుంచి మానిటర్ చేయొచ్చు అని అనిపిస్తుంది. వీ హ్యావ్ ఇనఫ్ అక్యుమెన్ దేర్, వెరీ కేపబుల్ ఫారెన్ మినిస్టర్. సో వీళ్ళందరూ ఆ ఎఫర్ట్స్లోనే ఉన్నారు. బికాస్ వార్ ఇస్ డ్యామేజింగ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఒకసారి ఇట్లా వచ్చినప్పుడు యాజ్ ఇట్లా నేషనల్ ప్రైడ్ అవన్నీ వచ్చినప్పుడు ఇవన్నీ చాలా డిఫికల్ట్ ఇష్యూస్ అయిపోతాయి. కానీ పాకిస్తాన్ ఈజ్ ఆన్ ఎ వెరీ వెరీ వీక్ వికెట్. బట్ మనము సమర్థవంతంగా ట్యాకిల్ చేస్తున్నాం. కానీ మేబీ యాజ్ యూ సెడ్ మోర్ క్రియేటివ్ స్ట్రాటజీస్ ఆర్ నీడెడ్, మోర్ ఎఫర్ట్ ఈస్ నీడెడ్. ఐసోలేషన్ మాత్రం అయిపోయింది ఇంటర్నేషనల్ దాంట్లో. శివకిరణ్ గారు, ఐసోలేట్ అయిందని మనం చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం అసలు ఏదన్నా దేశం వెన్ స్టేట్ ఈజ్ అట్ వార్, సో ఎలాంటి నిధుల సమీకరణ ఉండకూడదు, లేదంటే అప్పు అనేది, రుణం అనేది ఇవ్వకూడదు అనేది ఒక నామ్ ఉన్నప్పటికీ ఈరోజు పాకిస్తాన్ కుడ్ గెట్ 1.3 billion ఫ్రమ్ IMF. హౌ డూ యూ హ్యావ్ టు సీ ఇట్? There was an effort there. We keep trying. మీరు అన్నట్టు ఐఎమ్ నాట్ టూ షూర్. ఎస్టర్డే దే సెడ్ IMFలో అడిగినారని, మనం ఇండియా ప్రొటెస్టెడ్ అగేన్స్ట్ ఇట్. బట్ వెదర్ దే అది వచ్చిందో లేదో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ రియలీ హర్డ్ అబౌట్ ఇట్. బట్ ద పాయింట్ హియర్ ఇస్, యాజ్ యూ సెడ్, ఇవన్నీ అవుతున్నప్పుడు, ఐసోలేషన్ అన్నప్పుడు టిపికల్గా ఇన్ అ నార్మల్ అదర్వైజ్ సినారియో యుఎస్ మేబీ వుడ్ హ్యావ్ సైడెడ్ విత్ పాకిస్తాన్, చైనా వుడ్ హ్యావ్ సైడెడ్ విత్ పాకిస్తాన్. ఇవాళ ఆ సిచ్యువేషన్ లేదు. యుఎస్ ఇస్ ప్లేయింగ్ న్యూట్రల్. చైనా ఏమీ కమెంట్ ఎక్కువ చేయడం లేదు. దే నాట్ వెరీ ఇన్వాల్వ్డ్. సో అంతవరకు సరిగా ఉంది. తర్వాత మిడిల్ ఈస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఏం సపోర్ట్ లేదు. అట్లేమైనా ఉంటే ఇప్పటికల్లా దేర్ వుడ్ హ్యావ్ బీన్ లాట్ ఆఫ్ యూ అండ్ క్రై అండ్ సపోర్ట్ వచ్చేది. సో ఆ సపోర్ట్ లేదు. దట్ వుడ్ అగైన్ అంటే పాకిస్తాన్ కేస్ ఇన్ ద ఇంటర్నేషనల్ సినారియో మేక్ ఇట్ వెరీ వీక్. వాళ్ళకి ఏమీ అంటే ఒక స్టాండింగ్ లేకుండా అయిపోతుంది అనమాట. సో ఇండియా హ్యాస్ టు స్కోర్ పాయింట్స్ హియర్. అండ్ బట్ దెన్ ఫ్రమ్ ఎ మిలిటరీ పర్స్పెక్టివ్, ఇవాళ కూడా మార్నింగ్ వీఆర్ వెరీ ప్రిపేర్డ్. Definitely we are prepared, and from our past experiences, we can always do whatever is possible. And ఇప్పుడు స్వేచ్ఛ అండ్ సామర్థ్యం అని రెండు మాట్లాడుతున్నాను నేను. స్వేచ్ఛ, ఫ్రీడమ్, సామర్థ్యం, కాంపిటెన్స్, ఈ రెండు మన చేతిలోనే ఉన్నాయి స్ట్రాంగ్గా. సో ఆ పర్స్పెక్టివ్తో చూస్తే డెఫినెట్లీ వీఆర్ మచ్ స్ట్రాంగర్. అండ్ పాకిస్తాన్ మిస్అడ్వెంచర్ అంటుంటారు. వి విల్ నాట్ టేక్ ఎనీ రిస్క్ ఆఫ్ దట్ సార్ట్.
ఈ కొంచెం వాళ్ళ ఉనికి కోసమే చేస్తున్నారండి. ఇట్స్ మై ఐ మీన్ వెరీ ఐ వుడ్ సే ఇన్ఫార్మ్డ్ గెస్ that it'll maybe sustain for more, maybe couple of days or something like that. And nobody wants this kind of an issue. Everybody wants to play the international broker kind of. So ఇది తొందరగానే సెటిల్ అయిపోతుందని అనిపిస్తుంది.